మీడియా మిత్రులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కొత్తగా ప్రతిపాదించినటువంటిది. ఇంతకుముందు ప్రతిపాదించినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనే ప్రాజెక్టు, ఈ రెండిటి వల్ల రాయలసీమకి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా అనే దానితో పాటు రాయలసీమలో ఈ రోజున నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల స్థితిగతులు ఏమిటి అనేది తెలుసుకోవడానికి మేము 3 రోజుల పర్యటన రాయలసీమ జిల్లాల్లో చేసాం. 3 రోజులలోనూ ప్రాజెక్టులన్నీ చూసి అక్కడ ఇంజనీర్లతోనూ, స్థానిక ప్రజా సంఘాలతోనూ, ప్రజలతోనూ, రైతులతోనూ దశాబ్దాలుగా రాయలసీమ నీళ్ల గురించి పోరాడుతున్నటువంటి సంస్థలతోనూ, స్థానికంగా ఉన్న మీడియాతోనూ మాట్లాడిన తర్వాత మేము వచ్చినటువంటి కంక్లూజన్స్ ఏమిటంటే, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల రాయలసీమకి 5 పైసలు కూడా లాభం ఉండదు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కూడా ఇంకొక దండగమారి ప్రాజెక్టు. దానిలో ఇప్పటికే 750 కోట్లు ఖర్చు పెట్టారు. దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది, పనులు ఆగిపోయినాయి. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకొక 3,000 కోట్లు ఖర్చు పెట్టాలంటున్నారు. దానివల్ల కూడా ఏం ఉపయోగం లేదు, దాని అవసరం కూడా లేదు. ఇప్పుడు వరకే దండగ చేసినటువంటి ఖర్చుని ఋషికొండ పద్దులో రాసేసుకోండి అని చెప్తున్నాం. ముఖ్యంగా మేము గమనించింది ఏమిటంటే, రాయలసీమకి ఈ రోజున నీటి కరువు లేదు, అంటే నీటి లభ్యత కరువు లేదు, నీటి పారుదల కరువు మాత్రం ఉంది. ప్రాజెక్టులు దశాబ్దాల తడబడి ఆలస్యం అవడం, ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు వివేకంతో ఖర్చు పెట్టకపోవడం, పనులు సమాంతరంగా చేయకపోవడం వల్ల ఈ రోజున కొన్ని ప్రధాన కాలువల పనులు పూర్తవుతున్నాయే తప్ప రిజర్వాయర్లు పూర్తిగా నిండడం లేదు, పొలాల్లోకి నీరు కూడా పారడం లేదు. కాబట్టి రాయలసీమకి ఈ రోజున నీటి లభ్యత విషయంలో కరువు ఏమీ లేదు, నీటి పారుదల విషయంలో మాత్రం ఖచ్చితంగా కరువు ఉంది. రాయలసీమ రైతులకి, రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంత రైతులకి ఏ రకమైన వైరుధ్యాలు లేవు. రైతులు ఎక్కడున్నా సరే అందరూ రైతులే, అందరూ సమానంగానే ఇబ్బందులు పడుతున్నారు నీటిపారుదల రంగంలో. తర్వాత ఈ విజిట్తో సంబంధం లేకుండా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు వచ్చిన నష్టం ఏమీ లేదు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మీ రాజకీయ నాయకులు చెప్పే మాటల్లో పడి కొట్టుకుపోకండి. దానివల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తే నష్టం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకే. ఎందుకంటే ఇది ఇంకొక కాళేశ్వరం లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మెడలో గుదిబండ కాబోతుంది. ఇది మేము విస్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీలు, బ్రాంచ్ కెనాల్స్, పంట కాలువలు గనక పూర్తి చేస్తే 1,50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు సంపద సృష్టి జరిగే అవకాశం మన చేతుల్లో ఉంది. అంతేకాకుండా కనీస పక్షాన 15 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగేటటువంటి అవకాశం మన చేతుల్లోనే ఉంది. అది కూడా ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా. దీన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకోకుండా 8,000 కోట్ల పెట్టుబడి, 10,000 ఉద్యోగాలు అని పరిగెత్తడం కంటే కూడా ముందుగా మొట్టమొదటిగా వ్యవసాయక ప్రధానమైనటువంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే, ప్రజలకి ఉపాధి కలగాలంటే మొట్టమొదట ఖర్చు పెట్టాల్సింది ఇరిగేషన్ రంగంలో అని చెప్పి మేము చాలా బాధ్యతగా ప్రభుత్వానికి సూచిస్తున్నాం. దీనికి కావలసినటువంటి ఖర్చు కూడా పెద్ద మొత్తంలో ఏమీ లేదు. మా ప్రాథమిక అంచనాల ప్రకారం 15 నుంచి 20,000 కోట్ల రూపాయలు నిధులు సమీకరించి పనులన్నిటినీ సైమల్టేనియస్గా సమాంతరంగా పరుగులెత్తిస్తే 3-4 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తయి ప్రతి ఎకరానికి నీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. దీన్ని ప్రయారిటీగా తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తున్నాం. అలాగే ప్రాజెక్టు పనులు, ఇరిగేషన్ పనులు, పంట కాలువల పనులు సమాంతరంగా జరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి పైర్లు వేయాలి, ఏ రకమైన పంటలు వేస్తే రైతులకి మంచి దిగుబడులు, లాభాలు వస్తాయి, ఈ రోజున దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ
డిమాండ్ ఉన్నటువంటి పంటలేవి, అందులో మన దగ్గర పెంచగలిగినటువంటి పంటలేవి అనే విషయం మీద వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖలు కూడా సైమల్టేనియస్గా పనిచేసి రైతులను సమాయత్తపరిచి నీళ్లు వచ్చే నాటికి పొలాలను కూడా సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున డిపార్ట్మెంట్లన్నీ ఎవరికి వారే యమునా తీరే అని పనిచేయడం వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి తెలియదు, నీళ్ళు ఎప్పుడు వస్తాయో రైతులకు తెలియదు, పొలం ఎప్పుడు సిద్ధం చేసుకోవాలో ప్రజలకు తెలియదు, ఏం పంటలు పండించాలో అనే అవగాహన లేదు. కాబట్టి ఈ పనులన్నిటినీ సమాంతరంగా టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి అయ్యే ఖర్చు కూడా భరించరాని ఖర్చు ఏమీ కాదు. నేను అన్నట్టు 15-20 వేల కోట్ల రూపాయలు సరిపోతాయి. 80 వేల కోట్లతో ఒక గుదిబండను మెడకేసుకుందాం అనుకునే ప్రభుత్వం ఈ 15-20 వేల కోట్ల రూపాయలు సమీకరించడం వారికి కష్టమేమీ కాదు. మనకి ఒకప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అన్నారు, ఈఏపీ ప్రాజెక్టులు అన్నారు. కాబట్టి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు ద్వారా కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం తేవలసినటువంటి ప్రత్యేకమైన ప్రాజెక్టుల ద్వారా కానీ ఈ నిధులను సమీకరించుకుని పనులన్నిటినీ సైమల్టేనియస్గా చేయటం సాధ్యం. కాంట్రాక్టర్లకు కొదవలేదు, నిధులుంటే కాంట్రాక్టర్లు పరిగెత్తుకుంటూ వస్తారు. కిందటి సంవత్సరంలో 3600 కోట్లు కేవలం హంద్రీనివా ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టామని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. చాలా సంతోషం, అది అభినందించాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నీటిపారుదల రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఏమాత్రం డబ్బు ఖర్చు పెట్టకుండా, పోలవరం పనులు ముందుకు సాగకుండా, హంద్రీనివా గాలేరు నగర పనులు ముందుకు సాగకుండా, కాంట్రాక్టర్లకు పనికొచ్చే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లాంటివి వాటిని మాత్రమే టేకప్ చేశారు. దాని ఫలితాలను ఇవాళ అనుభవిస్తున్నాం. రిషికొండ కడితే ఏం అనుభవిస్తున్నామో దాని ఫలితాలు కూడా ఇవాళ అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం హంద్రీనివా ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టడం అభినందనీయం. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కొద్దిపాటి ఖర్చుతో, కేవలం 250 కోట్ల రూపాయల ఖర్చుతో 40,000 ఎకరాలు జమ్మలమడుగు ఏరియాలో ఎస్ఆర్బీసీ కింద సాగులోకి తీసుకురాగలిగిన అవకాశం ఉండి కూడా దాన్ని టేకప్ చేయకపోవడం శోచనీయం. ఇలాంటి మరుగున పడిపోయినటువంటి మిగిలిపోయినటువంటి పనుల్ని ప్రభుత్వం గుర్తించి యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని పూర్తి చేస్తే రైతులు బాగుపడతారు, సంపద సృష్టి జరుగుతుంది, జిఎస్డిపి పెరుగుతుంది, రైతుల ఆదాయాలు పెరుగుతాయి, గ్రామాలు కళకళలాడతాయని చెప్పి సూచిస్తున్నాం. అలాగే 2014-19 మధ్యన 2017లో ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పోలవరం నీళ్లని బొల్లాపల్లి రిజర్వాయర్కి చేర్చి దాన్ని సోమశిలకి, అంటే పెన్నా నదికి తరలించాలి, గ్రావిటీ ద్వారా తరలించే అవకాశం ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుని డబ్బులు ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టుని టేకప్ చేస్తే ఆ డబ్బు ఖర్చు పెట్టిన దానికి విలువ ఉంటుంది తప్ప బొల్లాపల్లి నుండి బనకచెర్లకి అడవుల గుండా, సొరంగాల గుండా కొన్ని దశాబ్దాలు బట్టే ప్రాజెక్టులు కట్టి బనకచెర్లకు తీసుకువెళ్ళడం వల్ల రాయలసీమకి ఏమాత్రం అదనపు ప్రయోజనం లేదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. పోలవరం నీళ్లు 40 మీటర్ల ఎత్తులో ఉంటాయి, పెన్నా నది 100 మీటర్లు సుమారు ఎత్తులో ఉంటాయి. 40 మీటర్ల నుంచి కోస్తా జిల్లాల మీదుగా గ్రావిటీని ఉపయోగించుకుని తీసుకెళ్లే అవకాశం ఉన్నటువంటి పోలవరం, బొల్లాపల్లి, సోమశిల ప్రాజెక్టుని టేకప్ చేస్తే అది కూడా ఖర్చు అయ్యే ప్రాజెక్టే. దానికి ఎవరో ఒకరు కాంట్రాక్టర్లు ఉంటారు. మాకేవి కాంట్రాక్టర్ల మీద వ్యతిరేకతతో మాట్లాడడంలా, దేనికైనా కాంట్రాక్టర్లు ఉండాల్సిందే. కానీ పెట్టిన ఖర్చుకి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది తప్ప ఆ పరిస్థితుల్లో మీకు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో ఇంకొక 5 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టును జోడించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నల్లమల సాగర్ రిజర్వాయరు, సోమశిల రిజర్వాయరు, కందలేరు రిజర్వాయరు మనకి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి అతిపెద్ద రిజర్వాయర్లు. వాటిని గోదావరి నీళ్లతో నింపుకుంటే కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలకి నీటి కరువు లేకుండా ఉంటుంది అని చెప్పి ఆలోచించమని చెప్తున్నాం. ప్రజలందరూ కూడా ఎప్పుడైనా మేము ఈ విషయాలన్నీ చెబుతున్నప్పుడు భౌగోళిక పరిస్థితులు కానీ, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అందరికీ గుర్తుంటుంది, కానీ అందులో ఏ ప్రాంతాలు ఎంత ఎత్తులో ఉన్నాయి సముద్ర మట్టానికి అనే అవగాహన ఉండదు. కాబట్టి
మ్యాప్ ముందు పెట్టుకుని మేము చెప్పే విషయాల్ని జాగ్రత్తగా ఆలోచించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, చదువుకున్న వాళ్ళకి, ప్రజలందరికీ. పోలవరం నీళ్లని ఎప్పుడైనా సరే ఉపయోగించుకోవాలంటే ఎవరెస్ట్ శిఖరం మీదకి తీసుకెళ్తే పంపులు ఉన్నాయి కదా, పంపులు సప్లై చేసే కాంట్రాక్టర్లు ఉన్నారు కదా అని చెప్పి అందరాని ఎత్తులకి తీసుకెళ్ళడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. పోలవరం నీళ్లని ఎప్పుడైనా సరే నాగార్జున సాగర్ కంటే దిగువ ఉన్నటువంటి కాంటూర్లు 160 మీటర్ల కంటే దిగువ ఉన్నటువంటి కాంటూర్లకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే వాటిని లిఫ్ట్ చేయడానికి, ఎత్తిపోయడానికి అవసరమైనటువంటి కరెంటు ఖర్చులు, ప్రాజెక్టు ఖర్చులకి ఒక రకమైనటువంటి అర్థం ఉంటుంది, దానివల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప ఎక్కడో 360 మీటర్ల ఎత్తి దాన్ని తీసుకెళ్ళడం వల్ల అది ఉపయోగకరము కాదు, ఎకనామికల్గా ఫీజిబుల్ కాదు, వయబుల్ కాదు, సస్టైనబుల్ కాదు. ముఖ్యంగా ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అయితే అసలు అవసరమే లేదు, దానివల్ల ఉపయోగమే లేదు. అసలు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టులు ఇప్పటికి పూర్తయింది చాలా వరకు. మీరు అన్నట్టు రాయలసీమలో కనీసం కాలం లేకుండా చెరువులు చూస్తున్నాము. మీరు ఇక మేము బ్రహ్మాండం సాధ్యపడినట్టు 400 కదా 950 టీఎంసీలు సంవత్సరం ఈ 2 ఏళ్ళు. అంటే ఇంత నీటిని మేము వృధాగా పోగొడుతున్నారు. అంటే పాలకుల్లో నిజమైన చిత్తశుద్ధి ఉందా లేదని మీరు భావిస్తున్నారా లేదా? ఏమని భావిస్తున్నారు? పాలకుల్లో చిత్తశుద్ధి గురించి మా సబ్జెక్టివ్ ఒపీనియన్ చెప్పేదానికంటే కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పనుల్ని మనం ఒకసారి కనుక చూస్తే వాళ్ళ చిత్తశుద్ధి ఏమిటనేది ప్రజలకే అర్థమవుతుంది. జలగం వెంగళరావు గారిలో కనిపించినటువంటి చిత్తశుద్ధి కానీ, ఆ ప్రయత్నాలు కానీ, ఆ ప్రభుత్వం కాలంలో కనిపించినటువంటి సాగునీటి రంగం మీద శ్రద్ధ కానీ, తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారి హయాంలో శివరామకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మళ్ళా చూడటం జరిగింది. గాలేరు నగరి కానీ, అంద్రీనివా కానీ, తెలుగు గంగ కానీ, ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే కృష్ణానదిలో ఉన్నటువంటి మిగులు జలాలను పూర్తిగా ఉపయోగించుకోవాలి అనేటువంటి చిత్తశుద్ధి ఆ రోజున కనిపించింది. అదృష్టవశాత్తు 1980లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణానదిలో మిగులు జలాల మీద చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా హక్కుగా కాకుండా అవకాశంగా బచావత్ ట్రిబ్యునల్ మనకిచ్చింది. దాన్ని ఉపయోగించుకుని, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని రాయలసీమకు పనికొచ్చేటటువంటి ప్రాజెక్టులన్నింటినీ 1980లోనే డిజైన్ చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా 45 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఎన్నో ప్రాజెక్టులకి, ఎన్నో కార్యక్రమాలకి, ఎన్నో బటన్ నొక్కడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి. కానీ ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మాత్రం వాళ్ళకి డబ్బులు కనపడలా. ఇది ప్రథమ ప్రాధాన్యంగా తీసుకోలా అనేది ఒక వాస్తవం. రెండవది, పులివెందులకు నీళ్లు చూపించాము అని అదే ఒక ప్రాజెక్టు, కుప్పంకు నీళ్లు తీసుకెళ్ళాము అనేది ఒక ప్రాజెక్టు. కానీ చివరి ఎకరాకి పంట భూమికి నీరు ఇచ్చాము అనేది ప్రాజెక్టుగా కనపడడంలా ఈ రోజున. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక సీక్రెట్ ప్రాజెక్టు మొదలెడతారు తప్ప నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులని పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ రోజున కొరబడుతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెలుగొండ సొరంగాలు తవ్వడానికి 30 సంవత్సరాలు, ఈ రోజున ఉన్నటువంటి ఆధునిక యుగంలో 30 సంవత్సరాలు పడుతుందా అని చెప్పి ప్రశ్నిస్తుంది. దానివల్ల ఇప్పటికే లక్షల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టుల మీద, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల మీద వడ్డీ ఖర్చు ఎంత అవుతుందో లెక్కేయమంటున్నాం. వడ్డీ ఖర్చులే 10,000 కోట్ల రూపాయలు కనీసం సంవత్సరానికి మనకు భారం పడుతోంది. అదే 10-20 వేల కోట్లు సమాంతరంగా సైమల్టేనియస్గా పనులు చేపిస్తే ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి, రైతులకి లాభం జరుగుతుంది, వలసలు తగ్గిపోతాయి, రైతుల చేతుల్లో డబ్బులు కనిపిస్తాయి, జిఎస్డిపి పెరుగుతుంది, ఉద్యోగాల కల్పన జరుగుతుంది, ఉపాధి కల్పన జరుగుతుంది, పంట భూముల విలువ పెరుగుతుంది, సంపద సృష్టి జరుగుతుంది. దీన్ని ఈ రకంగా చూడమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతే తప్ప మీరు నీళ్లు ఎక్కడికి ప్రధాన కాలువ ద్వారా చేర్చారు అనే దానికంటే కూడా ఎన్ని పొలాలకి, ఎన్ని ఎకరాల పొలాలకి మీరు అదనంగా నీరు ఇచ్చారు ఈ సంవత్సరం అనేది ఏ సంవత్సరం ఆ సంవత్సరం చూసుకోవాలి. మీరు కర్నూలు జిల్లా మల్యాలలో ఎత్తి అంద్రీనివాలా పోస్తున్నారు, అది కుప్పం దాకా వెళ్ళడానికి కోసం అని చెప్పి మధ్యలో ఎక్కడా నీళ్లను తీయకుండా జాగ్రత్తగా పట్టుకుని చూపిస్తున్నారు. అయిపోయింది సరే, కుప్పం పర్యటన విజయవంతమైంది, నీళ్ల పర్యటన. ఇప్పటికైనా అంద్రీనివాలో మొట్టమొదటి జిల్లా అయినటువంటి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా కరువులు అల్లాడిపోతున్నటువంటి ఆదోని, ఆలూరు, గుంతకల్లు, ఎమ్మిగనూరు
ఈ ప్రాంతాలకి అంద్రీనివా నుంచి కనెక్టివిటీ ఇచ్చి చెరువులు నింపుతారో డైరెక్ట్గా పంట పొలాలకు నీళ్లు ఇస్తారో ఆ స్కీముని బట్టి మీరు ఆ పనులను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కర్నూలు జిల్లాని విస్మరించి అనంతపురం జిల్లాని విస్మరించి ఎక్కడికో నీళ్లు తీసుకెళ్తామంటే రేపు పొద్దున గడ్లు కొడతారు, లేకపోతే అక్కడ మోటార్లు పెట్టి లాగుతూ ఉంటారు. మనకి తుంగభద్ర కెనాల్స్లో జరిగింది ఇదే. అది ఇక్కడ జరగకుండా ఉండాలంటే ప్రణాళికాబద్ధంగా అన్ని పనులు ఒక్కసారే చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము కట్టినప్పుడు, రిషికొండ ప్రాజెక్టు కట్టినప్పుడు ఏ రకమైనటువంటి రహస్యం పాటించారో, ఏ రకంగా పరదాలు కట్టి ఎవరిని వెళ్ళనీయకుండా వెళ్ళడానికి చూడడానికి అని ప్రజా ప్రయోజనార్థం అని మీరు చెప్పి నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు, ప్రజల డబ్బుతో నిర్మిస్తున్న ప్రాజెక్టు, మీ సొంత ప్యాలెస్ కాదు అది. అయినా సరే ఏ రాజకీయ పక్షాలను కానీ ప్రజా సంఘాలను కానీ మీడియాని కానీ అక్కడికి పోకుండా పరదాలు కట్టి ఇనుప కంచెలు కట్టి అరెస్టులు చేసి ఎవరిని వెళ్ళనీయకుండా ఎలా చేశారో చూసాం. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా అదే పద్ధతిలో ఇనుప కంచెలు వేసి ఆ ప్రాజెక్టు పనుల్లో పనిచేసే లారీ డ్రైవర్ల ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని అంత సీక్రెట్గా చేసినటువంటి ప్రాజెక్ట్ అది. అందులో ఈ రోజును చూస్తే ఒక కందకం, ఒక గొయ్యి అంతవరకే ఉన్నాయి. చిన్న ఇంత కొద్దిపాటి పొడుగున్నటువంటి చిన్న చిన్న సొరంగాలు. దానికి 750 రూపాయలు బిల్లు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ కట్టింది ఎవరో మీకు ఊహించుకోవచ్చు మీరు, నేను మళ్ళీ చెప్పక్కర్లా. మెగా ఇంజనీరింగ్. దానికి 750 కోట్ల బిల్లు పెట్టారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ దగ్గర నుంచి ఆ డబ్బు అప్పుగా తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలో కూడా వేయకుండా డైరెక్ట్గా కాంట్రాక్టర్కి చెల్లించేశారు. అంటే ఎంత సీక్రెట్గా చేశారో మీకు అర్థమవుతుంది. అందుకనే రిషికొండ ఎలాగైతే ఈ రోజున పనికిమాలిన బిల్డింగ్లు అని చెప్పి ఈ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చిందో, అలాగే దీనికి ఖర్చు పెట్టిన 750 కోట్లు కూడా అంతే వృధా. ఎన్జిటి ఏమో స్టే ఇచ్చింది, అసలు దానివల్ల ఉపయోగమే లేదు. అవినీతిని నేను చెప్పడానికి నా వేస్ట్ అయితే జరిగింది. ఇవాళ రిషికొండలో అవినీతి కంటే కూడా వేస్టేజ్ ఎక్కువ. 500 కోట్లు పెట్టి కట్టారు, దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారు. ఓకే, నేను సజెస్ట్ చేస్తున్నది, వినయపూర్వకంగా సజెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఏమీ కట్టలేకపోతే కనీసం ఆ విశాఖపట్నం కేజీహెచ్లో లేకపోతే మెంటల్ హాస్పిటల్లో అక్కడికి తరలించండి. దేనికో దానికి పనికి వస్తుందిగా. మెంటల్ హాస్పిటల్కి తరలించండి. కనీసం ఒక మంచి వాతావరణంలో హాస్పిటల్ నడుస్తుంది. లేదంటారా, పోనీ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రాజెక్టులు ఇస్తున్నారు, కొన్ని అద్దె భవనాల్లో ఉంటున్నారు వాళ్ళని వచ్చి 4 రేకులు కట్టుకుని పార్టిషన్లు కట్టుకుని అక్కడ స్టార్ట్ చేయమనండి. దేనికో దానికి ఉపయోగించండి. లేకపోతే 500 కోట్లు వృధా, దానికి కరెంటు ఖర్చు దండగా. ఏది అలాగే అలాగే సారీ ఓకే. దట్ ఈస్ అబౌట్ రిషికొండ. పద్దులో కలపమన్నది ఎందుకంటే ఇది కూడా అంతే వేస్ట్. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే ప్రతిపాదించారో దాని ప్రకారం మీకు తెలుసు, మీ అందరికీ పరిచయం అయిన కాలువే కుడి కాలువ, ప్రధాన కాలువ, పట్టిసీమ కాలువ అంటాం మనం. ఆ పట్టిసీమ కాలువనే వెడల్పు చేసి 200 టీఎంసీలు 100 రోజుల్లో తరలించడం కోసం దాన్ని వెడల్పు చేస్తూ ఉంటున్నారు. వెడల్పు చేసిన నాడు 38,000 క్యూసెక్లు ప్రవహిస్తాయి. వెడల్పు చేసిన నాడు అది వచ్చి ప్రకాశం బ్యారేజ్ పైన కృష్ణానదిలో కలుపుతాం అంటున్నారు. అక్కడ పోలవరంలో నీళ్లు వదిలిన తర్వాత ఇక్కడ కృష్ణానదికి కనుక వరదలు వస్తే ఈ కాలువలో ఉన్నటువంటి 6 టీఎంసీలు కడుపులో పెట్టుకోవడానికి ప్రకాశం బ్యారేజీకి కెపాసిటీ లేదు. అప్పుడు ఏమవుతుంది, కాలువ ఎగదన్ని ఎక్కడో చోట గండిపడి చివరి ప్రాంతాల్లోనే గళ్ళు పడతాయి. మొదటి ప్రాంతాల్లో గళ్ళు పడవు. చివరి ప్రాంతాల్లో ప్రెషర్ ఎక్కువైపోయి, ఫ్లో ఎక్కువైపోయి గండిపడి విజయవాడ నగరం మీద పడుతుంది. అందువల్లనే మేము ఉన్న కాలువను వెడల్పు చేయటం కాదు స్వామి, ఎలాగూ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల అప్లాంట్స్కి మీరు నీళ్ళు ఇవ్వాలి. చింతలపూడి ప్రాజెక్ట్ ఉంది, పై కంటూరు నుంచి తీసుకురండి, కృష్ణానదిలో డైరెక్ట్గా పడేయకుండా యాక్విడక్ట్ ద్వారా కృష్ణానదిని దాటించండి అని అంటున్నాం. అందువల్ల
ఇప్పుడు ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఖచ్చితంగా విజయవాడకు వరద ముప్పు పొంచి ఉంది. కృష్ణానది యాజమాన్య కోర్టు కర్నూలులోనే ఏర్పాటు చేయాలని అంటారు. ఎందుకని? చూడండి, మనకి కృష్ణానదిలో ఉన్నటువంటి నీళ్లని ఎక్కువ శాతం ఉపయోగించుకుంటున్నది, కృష్ణానది మీద పూర్తిగా ఆధారపడి ఉన్నది రాయలసీమ ప్రాంతం. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడానికి ఏమైనా రిపేర్లున్నా, ఎలకేషన్లున్నా, గేట్లు ఎత్తాలన్నా, ముయ్యాలన్నా ఆ నిర్ణయాలు తీసుకోవడానికి కర్నూలులో ఉంటే సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి అక్కడ పెట్టడం సముచితం అంటున్నాం, అంతే. ఫ్యూచర్ ప్లాన్ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా పోలవరం, దానికి సంబంధించినటువంటి జరుగుతున్న డిలే, దీని గురించి అధ్యయనం చేసి సమగ్రంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఒక పర్యటన చేద్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు చిన్న చిన్న కారణాల వల్ల 10-5 కోట్ల కారణాల వల్ల కూడా చాలా ప్రాజెక్టులు నిలిచిపోయి ఉన్నాయి. వాటిని అధ్యయనం చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి కూడా ప్రజలకి అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాం. తర్వాత ముఖ్యంగా రాయలసీమలో ఎగువ ప్రాంతాలు అయినటువంటి అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో కూడా పర్యటించి ఆ మిగిలిపోయిన పనుల గురించి రాయలసీమ సెకండ్ ఫేజ్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. దీంతో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి రంగం మీద పూర్తి సమగ్రమైనటువంటి వాస్తవ ఆధారమైనటువంటి సమాచారం ప్రజలకు అందజేస్తాం.